నా పేరు కుమార్. నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. నాకు యాంకిలోజిస్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది. అంటే లోవర్ బ్యాక్లో ఎక్కువ నేను బెండ్ అవ్వలేను. ఎక్కువసేపు వాక్ చేసినా బ్యాక్ అంతా నర్వ్ ప్రెస్ అవుతా ఉంటుంది. సో నాకు ఈ ప్రాబ్లం అబౌట్ 10 years నుంచి ఉంది. అంటే చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను, ఎంఆర్ఐ స్కాన్లు తీయించుకున్నాము, బట్ ఎక్కడ రికవరీ అవ్వలేదు. రీసెంట్గా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆవిడ ఇక్కడ జాయిన్ అయ్యి, ఆవిడ రికవరీ అయిన తర్వాత ఆవిడని చూసి నేను జాయిన్ అయ్యాను. నాతో పాటు మా ఫ్యామిలీ, మా ఫాదర్, మా మిస్సెస్ కూడా జాయిన్ అయ్యారు అనమాట. సో ఇంప్రూవ్మెంట్ చూసుకుంటే బిఫోర్ ట్రీట్మెంట్ నేను ఎక్కువసేపు జస్ట్ ఒక 10 minutes నేను నిలబడి ఉన్నానంటే నాకు లెఫ్ట్ లెగ్ కింద పెయిన్ వస్తూ ఉంటుంది. పీరియడ్ కూడా ఎక్కువసేపు నిలబడలేము. అంటే ప్రీవియస్గా నేను సైట్ ఇంజనీరింగ్ వర్క్ చేశాను. సో ఎక్కువసేపు సైట్లో నిలబడతాం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అనుకునేవాడిని, కానీ బట్ రీజన్ అది కాదని ఇప్పుడు జాయిన్ అయిందో తెలిసిందా. సో ఎనీవే నాకు ఇంప్రూవ్మెంట్ అవుతే కంపేర్ టు బిఫోర్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. 70 to 80% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నెక్ పొజిషన్స్లో కానీ, లేకపోతే బ్యాక్ బెండింగ్ పొజిషన్స్లో కానీ, కొన్ని చోట్ల నాకు మొద్దుబారినట్టు ఉంటుంది తొడల దగ్గర, అది ఇంప్రూవ్మెంట్ ఉంది. సో నెక్స్ట్ ఇంకో సెషన్ తీసుకోవాలన్నారు, ఒక 2 months గ్యాప్ ఇచ్చి. సో ఆ ఇంప్రూవ్మెంట్ 30% కూడా ఇంప్రూవ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదన్నారు. ఇంప్రూవ్మెంట్ అనేది వితౌట్ ఎనీ మెడిసిన్ నాకు ఇది తీసుకుంటే అనేది మంచి ఆప్షన్ అనిపించింది నాకు. సో మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జస్ట్ ఓన్లీ చెకప్ చేయించుకోండి ఫస్ట్ ఇనీషియల్గా. డాక్టర్స్ ఇచ్చిన సలహాల ప్రకారం మీరు ఫాలో అవుతే 100% ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ఫుల్ టు యూ.